జనగామ జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఓ బ్యాంకు ముందు పార్కు చేసిన కారు అద్దాలను ధ్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లాడు దుండగుడు. దేవరుప్పుల మండలం కడవిండి గ్రామానికి చెందిన తుమ్మ ప్రతాప్ రెడ్డి ఐసీఐసీఐ బ్యాంకులో ఈ 2 లక్షల డబ్బులు డ్రా చేశాడు. అనంతరం పంజాబ్ బ్యాంకు ఎదుట కారు పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లాడు. గమనించిన దొంగ బయట నిలిపి ఉన్న కారు అద్దాలను పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు. కారులోంచి డబ్బులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.